హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ప్రీవియస్ షార్ట్లో చెప్పా కదా, మేము షిరిడీ వెళ్ళామని చెప్పి. షిరిడీ వెళ్ళినప్పుడు మేమైతే ఔరంగాబాద్ వెళ్ళాము. అక్కడ మినీ తాజ్ మహల్ కూడా చూసాము. యాక్చువల్గా నేనైతే నా 10th క్లాస్లోనో ఇంటర్లోనో మినీ తాజ్ మహల్ అయితే చూశాను. అప్పుడు మా ఫాదర్ ఉన్నప్పుడు మేమైతే వెళ్ళాము మినీ తాజ్ మహల్. మళ్ళీ అన్ని ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ షిరిడీ వెళ్ళటం అయితే మళ్ళీ చూస్తున్నాను. అప్పుడైతే కొంచెం వైట్గా ఉంది, ఇప్పుడు ఇంకా 10 ఇయర్స్ టు 15 ఇయర్స్ మధ్యలో అవుతుంది కాబట్టి ఇప్పుడైతే ఇంకా బ్లాక్గా అయిపోయింది. అప్పుడు కొంచెం పర్లేదు, ఇంత బ్లాక్గా అయితే లేదు. అప్పుడైతే నేనైతే మార్నింగ్ టైంలోనే చూశాను. ఈసారి అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళా కాబట్టి నైట్ లైటింగ్స్ కూడా చూశాను. మీకు ఒక సమాధి చూపిస్తా చూడండి. ఆ సమాధి ఎవరిదో తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదైతే ఔరంగజేబ్ అంట, వాళ్ళ ఫస్ట్ వైఫ్ కోసం దిల్ రాజ్ బాను బేగం అంట, తన కోసం ప్రేమతో కట్టించిన సమాధి అంట ఇది. మనకి సేమ్ ఇలానే షాజహాన్ ముంతాజ్ కోసం ఢిల్లీలో కట్టించారు కదా, అది చూసి వాళ్ళ వైఫ్ కోసం ఇలా కట్టించాడు. కానీ కంపేర్ టు దిస్ ఢిల్లీలో చాలా బాగుంటది అండ్ షేప్ కూడా కరెక్ట్ గా ఉంటది. పాపం పొల్యూషన్ వల్ల అది కూడా బాగా పొల్యూట్ అయిపోయి బ్లాకిష్ అయిపోయింది. ఇదైతే నేను 10 ఇయర్స్ బ్యాకే బ్లాక్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా దారుణంగా అయిపోయింది. మీకు ఫైనల్ గా నైట్ వ్యూ చూపిస్తున్నా చూడండి. నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నైట్ వ్యూ చూడలేకపోయాను. ఈసారి అయితే తాజ్ మహల్ నైట్ వ్యూ చూపిస్తున్నా చూడండి. బాగుంది కదా. ఫోన్లే ఈ వీడియో అయినా కొంచెం బ్లాకిష్ గా లేకుండా కొంచెం బాగా కనిపిస్తుంది లైటింగ్స్ వల్ల. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.